నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. సో మొత్తానికి ఈరోజు మనం ఒక టాపిక్ని తీసుకుంటున్నాం. స్ప్లీన్ అనే ఒక ఆర్గాన్కి వచ్చే ప్రాబ్లమ్స్, వాటి గురించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు వాటికి వచ్చే ఆర్గాన్స్కి సమస్యలను తెలుసుకోవాలి అంటే కూడా ఎంతో కష్టతరం అవుతుంది. దానికి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి. మనం ప్రస్తుతం విధానం కానీ, జీవన విధానం కానీ, దీనివల్ల ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం తినే ఆహారం వల్ల కూడా ఎన్నో డిసీజెస్ వస్తున్నాయి. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. కన్సల్టెంట్ సర్జికల్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జన్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. స్ప్లీన్ కౌంట్ పెరిగితే ఎలా ఉంటుంది, వాటికి వచ్చే సమస్యలు ఏంటి, కౌంట్ పెరగడం వల్ల దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే ఆర్గాన్స్ అనేది ఒక్కొక్కటి రోజు రోజుకి పాడైపోతూ వస్తున్నాయి. అవి మనకి ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు కూడా తెలియట్లేదు. ఆర్గాన్స్ని కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత ఉంది. ఇప్పుడు స్ప్లీన్ అనే ఒక ఆర్గాన్ అది మనకి పాడైపోయింది అని తెలుసుకోవాలంటే దానికి గల కారణాలు ఎలా తెలుసుకోవచ్చు అంటారు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? ఫస్ట్ అండి, అసలు మనకి స్ప్లీన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దానికి మనం ఏదైతే ఫంక్షన్స్ చేస్తుంది అనేది మనం ఫస్ట్ ఆలోచిద్దాము. తర్వాత ఏంటంటే మనకి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సర్జరీ చేస్తే ఏమవుతుంది అనేది ఒకటి అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి లివర్ ఎలా అయితే రైట్ సైడ్ ఉంటుందో, స్ప్లీన్ కూడా అదే ప్లేస్లో లెఫ్ట్ సైడ్ మనకి రిబ్స్ కింద ఉంటుందండి యాక్చువల్లీ. సో అది ఏ ఫంక్షన్ చేస్తుంది, ఎంత సైజ్ ఉంటుంది అంటే జనరల్గా 100 to 150 grams సైజ్ ఉంటుంది. లివర్ అయితే మనకు 1.2 kgs అని చెప్తాము. స్ప్లీన్ అయితే ఏంటంటే 100 grams నుంచి 150 grams వరకు ఉంటుంది అనమాట. సైజుకి వచ్చేటప్పటికి ఏంటంటే 6 to 11 centimeters వరకు ఉంటుంది. అది జనరల్ నార్మల్ సైజ్. సో ఇది ఏ ఫంక్షన్ చేస్తుంది యాక్చువల్గా ఏంటి అంటే, మనకి చిన్నప్పుడు అంటే పుట్టుకతో ఉన్నప్పుడు మనకి బ్లడ్కి సంబంధించిన ఆర్బీసీ మొత్తం కూడా స్ప్లీన్ నుంచే జనరేట్ అవుతుంది మన మదర్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం మదర్ నుంచి బయటకు వచ్చేసామో ఆ ఫంక్షన్ పోతుంది. సో మిగతా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకటి ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్. సో మనకి సపోజ్ మన బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని యాక్టివేట్ చేసే ఫస్ట్ పార్టే మనకి స్ప్లీన్. అంటే ఒకవేళ స్ప్లీన్ మనకి లేదనుకోండి, అసలు మనకి ఇమ్యూనిటీయే ఉండదు. ఒకటి. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే, మనకి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇవి ప్రొడక్షన్ కూడా కొన్నిసార్లు మనకి స్ప్లీన్ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ఓకే. మూడోది కారణం ఏమవుతుంది అంటే, స్ప్లీన్లో ఆల్మోస్ట్ మనకి 10 to 15% ఆఫ్ బ్లడ్ రిజర్వ్ అయి ఉంటుంది. సపోజ్ మీకు ఎప్పుడైనా బ్లడ్ యాక్సిడెంట్ అయ్యింది, బ్లీడింగ్ అయ్యింది, స్ప్లీన్లో ఉన్న బ్లడ్ మనకి లైక్ ప్యాకెట్ లాగా అనమాట, బ్లడ్ డొనేషన్ లాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే స్ప్లీన్లో నుంచి మనకి పెద్ద అయిన తర్వాత కూడా ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా మనకి రిలీజ్ అవుతాయి పెద్ద అయిన తర్వాత, కొన్ని కండిషన్లోనే, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇంకొకటి ఏమవుతుంది అంటే, మనకి జనరల్గా కొన్నిసార్లు రిజర్వాయర్ లాగా పనిచేస్తున్నది కూడా, ఏదైతే ఆర్బీసీ చనిపోయే స్టేజ్కి వస్తుంది కదా, మనకు ఆర్బీసీ 120 రోజులు ఉంటుంది యాక్చువల్గా అనమాట యాక్టివ్గా. సపోజ్ ఆర్బీసీ ఓల్డ్ అయిపోయిన దాన్ని మనం దాన్ని మెటబలైజ్ చేయాలి. అది చేయాల్సిన పార్ట్ మనకి స్ప్లీన్లోకి వెళ్ళిన ప్రతి ఆర్బీసీ 120 రోజుల్లో ప్రతిసారి స్ప్లీన్లోకి వెళ్ళాల్సిందనమాట. ఏదైతే చనిపోయి ఉన్నదో, పాడైపోయి ఉన్నదో అది మన స్ప్లీన్ రికగ్నైజ్ చేసి దాన్ని మన సర్క్యులేషన్ నుంచి లేకుండా డైజెషన్ చేసేసుకుంటుంది. అదేవిధంగా డబ్ల్యూబీసీ కూడా అలాగే డైజెస్ట్ అవుతాయి. ప్లేట్లెట్స్ కూడా అలాగే, అంటే ఏదైతే పాడైపోయినాయో అవి డైజెస్ట్ చేసేసుకుంటుంది అనమాట. సో మనకు ఆర్బీసీలో ఐరన్ ఉంటుంది. సో ఒకసారి డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఐరన్ని మనకి మళ్ళీ సర్క్యులేషన్లోకి ఎంట్రీ చేపిస్తుంది అనమాట. సో ఐరన్ లాస్ అవ్వకూడదు. అదే టైంలో కొత్త ఆర్బీసీ పుట్టాలంటే పాత ఆర్బీసీ చనిపోవాలి. సో వాటిలన్నింటినీ డైజెషన్ కూడా మనకి స్ప్లీనే చేస్తుంది. ఈ 4 ఫంక్షన్స్ స్ప్లీన్ చేస్తుంది. కరెక్ట్గా క్లియర్గా మనకి కావాలి అంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ మ్యాక్సిమం స్ప్లీన్ చేతుల్లోనే ఉంటుందండి. సో మొత్తానికి స్ప్లీన్ పెరిగింది అని మనకు తెలిసినప్పుడు, అంటే ఇది బ్యాక్టీరియాలా లేదా వైరల్ వల్లనా లేకపోతే క్యాన్సర్ అనే ఒక డిసీజ్ వల్ల వస్తుంది అని మనం అనుకోవచ్చు అంటారా? జనరల్గా ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ స్ప్లీన్ గురించి ఈరోజు ఎందుకు డిస్కషన్ అంటే, ఇండియన్ సెటప్లో సపోజ్ ఒక పేషెంట్ నార్మల్ స్కానింగ్ చేయించుకున్నాడండి ఏదో ఒక కంప్లైంట్కి, సపోజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనో, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం కనో, లేకపోతే వేరే అదర్ అపెండిక్స్ ప్రాబ్లం కనో మనకి స్కాన్ చేయించుకున్నారనుకోండి, ఆ స్కానింగ్లో చాలామందికి ఏంటంటే మైల్డ్ స్ప్లీనోమెగాలి అని రాస్తారు. అంటే మీ స్ప్లీను కొంచెం పెరిగిందని చెప్తామన్నమాట. సో వాళ్ళు పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే అన్నీ వదిలిపెట్టేసేసి, సార్ నాకు స్ప్లీన్ పెరిగింది, లైక్ లివర్ పెరిగినంత టెన్షన్ పడిపోతారనమాట. స్ప్లీన్ పెరిగింది, ఏదైనా ప్రాబ్లమా, క్యాన్సరా, టీబీ ఏమైనా వచ్చిందా అని అడుగుతారు. జనరల్గా ఏంటంటే మన ఇండియన్ సెటప్లో ఇన్ఫెక్షన్స్ అనేది కామన్.
లూజ్ మోషన్స్ మంత్లీ ఒకసారి 2 సార్లు రాకుండా, లేకపోతే కొంచెం దగ్గు కానీ సోర్ థ్రోట్ కానీ రాకుండా ఎవరు ఉండము జనరల్గా. ఎవ్రీ 1 మంత్కి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి మనకి స్ప్లీన్ కొంచెం పెరుగుతుంది. సో మలేరియా ఎవ్రీ 4-5 ఇయర్స్కి ఒక్కసారైనా మలేరియా రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా ఎవరు ఉండము ఇండియన్ సెటప్లో. సో వీళ్ళందరికీ ఏంటంటే మైల్డ్గా స్ప్లీన్ పెరుగుతుంది, అంటే కొంచెం సైజ్ పెరుగుతుంది. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్కి సైడ్ ఎఫెక్ట్ అది, అంతే తప్పించి అది డిసీజ్ కాదు. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే స్ప్లీన్ చాలా పెద్ద సైజ్ పెరుగుతుంది, దాన్ని మ్యాసివ్ స్ప్లీనోమెగాలి అంటాం అనమాట. అంటే నేను ఇందాక మీకు చెప్పాను కదా 10 సెంటీమీటర్ ఈజ్ అ నార్మల్ సైజ్. కొంతమందికి ఏంటంటే మోర్ దాన్ 10, 15, 20 సెంటీమీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన స్ప్లీన్ ఆల్మోస్ట్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళని ఏంటంటే మ్యాసివ్ స్ప్లీనోమెగాలి అంటాం. సో సైజు ఎంత పెరిగిందా అని బేస్ చేసుకొని మనము కారణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కామన్గా మన ఇండియన్ సెటప్లో అయితే స్ప్లీన్ కామన్గా పెరగడానికి రీజన్ ఇన్ఫెక్షన్స్ అండి. మలేరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, లీష్మానియా, కాలాజర్ అని కొంచెము ఈ టేప్ వామ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అనమాట. వాళ్ళల్లో స్ప్లీను పెరుగుతుంది. కొంతమందిలో ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న సిస్ట్లు ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ హైడ్రాటిస్ సిస్ట్ అని చెప్తాము. ఇవి మెయిన్ 90% మనకి స్ప్లీన్ పెరగడానికి రీజన్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి ఈ బ్లడ్ సెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేను మీకు కింద చెప్పినట్టు బ్లడ్ సెల్ కనుక వాటి షేప్ మారినా కూడా స్ప్లీన్లోనే డైజెషన్ అవ్వాలి. మీకు రోజుకి 100 RBC వచ్చిందనుకోండి ఒక స్ప్లీన్ మీదకి, దాన్ని నార్మల్ సైజ్ సరిపోతుంది. మీకు రోజుకి ఒక 1000 RBC, చనిపోయిన RBC స్ప్లీన్ మీదకి వచ్చిందనుకోండి డైజెషన్ చేసుకోవడానికి, అప్పుడు స్ప్లీన్ సైజ్ పెరగాల్సింది ఆటోమేటిక్గా. సో దాన్ని మనం హీమోగ్లోబినోపతీస్ అంటాము. అంటే ఇవేంటంటే ఆర్బీసీకి సంబంధించిన ప్రాబ్లం అనమాట. లైక్ సికిల్ సెల్ ఎనిమియా, థాలసీమియా మేజర్స్, ఇవేంటంటే ఆర్బీసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. వాళ్ళల్లో కూడా మనకి స్ప్లీన్ పెరుగుతుంది. స్ప్లీన్ పెరిగిందని ఒక్కదాన్ని పట్టుకొని మనం క్యాన్సర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పడమే నా మెయిన్ రీజన్ అనమాట. ఓకే, స్ప్లీన్ పెరిగింది అని మనం తెలుసుకోవాలంటే సింటమ్స్ ఎలా ఉంటాయి, అలాగే మనం కొన్ని టెస్ట్లు ప్రిఫర్ చేస్తారు. మీరు ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేసి దీన్ని ఐడెంటిఫై చేస్తారు? జనరల్గా స్ప్లీన్ పెరిగిన దానికి కంప్లైంట్ ఏం రాదండి. పేషెంట్కి ఏం చెప్తారంటే వేగ్గా పెయిన్ వస్తుంది అని చెప్తారు. లెఫ్ట్ సైడ్లో రిప్స్ కింద ఒక వేగ్ పెయిన్ ఉందని చెప్తారు. మరీ స్ప్లీన్ పెరిగింది అనుకోండి, ఎక్కువ సైజ్ అనుకోండి, అతనికి స్టమక్ మీద ప్రెషర్ పడి ఆకలి తగ్గుతుంది అనమాట. అంటే కొంచెం తిన్నా కూడా ఇంకా చాలు అనిపిస్తుంది, ఎర్లీ సెటేటీ అంటాము. యాక్చువల్గా ఏంటంటే స్ప్లీన్కి డైరెక్ట్గా కంప్లైంట్లు రావు. స్ప్లీన్ ఎందువల్ల పెరిగిందో ఆ ప్రాబ్లమ్స్ని మనం దీనికి చెప్తాము. సపోజ్ మీకు మలేరియాలో స్ప్లీన్ పెరుగుతుందండి, మలేరియా కంప్లైంట్స్ ఉంటాయి జనరల్గా, లైక్ ఫీవర్ రావటము, బాడీ పెయిన్స్ రావటము, ఇట్లా అనమాట. అట్లా కాకుండా వేరే అదర్ ప్రాబ్లమ్స్, సపోజ్ టీబీ వల్ల స్ప్లీన్ పెరిగింది అనుకో, టీబీ కంప్లైంట్స్ ఉంటాయి, లైక్ ఫీవర్ రావటము, కాఫ్ రావటము, వెయిట్ లాస్ అవ్వటము, ఈ ప్రాబ్లమ్స్ అనమాట. సో డైరెక్ట్గా స్ప్లీన్కి కంప్లైంట్ ఈజ్ ఓన్లీ వేగ్గా లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది కొంచెం లీన్గా ఉన్న పేషెంట్స్, సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకు టచ్ చేస్తే స్ప్లీన్ తగులుతుంది వాళ్ళకి, సార్ ఇక్కడ నాకు ఏదో వాపులాగా ఉందని చెప్తారు. కొంతమందికి ఏంటంటే కొంచెం తిన్నా కూడా ఇంకా చాలు అనిపిస్తుంది, దాన్ని ఎర్లీ సెటేటీ అంటాం అనమాట. అంటే ఎక్కువ కొంచెం తినగానే ఫుల్ అయిపోతుంది, ఎందుకంటే స్ప్లీన్ మనకి స్టమక్ అని ప్రెషర్ అప్లై చేస్తుంది. ఓకే, సో ఈ కంప్లైంట్స్ ఉంటాయి. యాక్చువల్గా మెయిన్ కంప్లైంట్ల కన్నా అతనికి అసోసియేటెడ్ డిసీజ్ కంప్లైంట్సే ఎక్కువ ఉంటాయి. సో అంటే టెస్ట్లు ఎలాంటి ప్రిఫర్ చేస్తారు? జనరల్గా బేసిక్ టెస్ట్ సరిపోతుందండి. లైక్ అల్ట్రాసౌండ్ చేసామనుకోండి, మనకి స్ప్లీన్ పెరిగిందా లేదా అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్ప్లీన్ మనకి కామన్గా ఇట్స్ ఏ లింఫ్ నోడ్ టైప్ అండి యాక్చువల్గా, అంటే మన ఇమ్యూనిటీ సిస్టంలో కదా. సో స్ప్లీన్ డైరెక్ట్గా కొంతమందిలో ఏంటంటే ఓన్లీ స్ప్లీన్ డైరెక్ట్గా పెరుగుతుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే అన్ని లింఫ్ నోడ్స్తో పాటు స్ప్లీన్ పెరుగుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక అల్ట్రాసౌండ్ చేపిస్తాము, ఎందుకంటే అతను కంప్లైంట్ వచ్చింది పెయిన్ అబ్డామెన్తో కాబట్టి. ఆ కంప్లైంట్లు ఏంటంటే ఓన్లీ స్ప్లీన్ పెరిగిందా, ఎంత సైజ్ పెరిగింది, స్ప్లీన్ లోపల ఏదన్నా ప్రాబ్లం ఉందా, లైక్ ట్యూబర్క్లోసిస్ లాగా క్యావిటీస్ ఉన్నాయా, సిస్ట్లు ఉన్నాయా, పస్ ఉందా, అన్నీ చెక్ చేస్తాం. అదే టైంలో ఏంటంటే మనం డాక్టర్ యాజ్ ఏ సర్జన్ ఏం చేస్తామంటే ముందు జనరల్ బాడీ చెకప్ చేస్తామన్నమాట. లైక్ నెక్ నోట్స్ ఉన్నాయా, నెక్లో నోట్స్ ఏమైనా ఉన్నాయా, యాక్సిల్లాలో లింఫ్ నోట్స్ ఏమైనా ఉన్నాయా, అబ్డామెన్లో ఇంకా వేరే పార్ట్లో ఏమైనా లింఫ్ నోట్స్ ఉన్నాయని. ఎందుకంటే వేరే పార్ట్లో కనుక లింఫ్ నోట్స్ ఉండి అదే పేషెంట్కి కనుక స్ప్లీన్ కనుక పెరిగితే మనము బ్లడ్ క్యాన్సర్స్ ప్రాబ్లం అని చెప్తాం. స్ప్లీన్ అనేది ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ అండి, కొలేటరల్ డ్యామేజ్ టైప్ అనమాట. డైరెక్ట్గా స్ప్లీన్ ఎప్పుడు పెరగడం తక్కువ, వెరీ లెస్ ఛాన్సెస్. సో అన్ని నోట్స్ కలెక్ట్ చేస్తాము, ఒకవేళ పాల్పేట్ చేస్తామన్నమాట. అవి కూడా పెరిగాయి, స్ప్లీన్ పెరిగింది అనుకోండి, లింఫోమా అని చెప్తాము. అవేమీ పెరగలేదు, ఓన్లీ స్ప్లీనే పెరిగింది అనుకోండి, స్ప్లీన్లో ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం అనమాట.
బేసిక్ అల్ట్రాసౌండ్ సరిపోతుంది. తర్వాత ఫాలోడ్ బై ఏం చేస్తామంటే రొటీన్ వర్కప్ అనమాట. అంటే ఎందువల్ల పెరిగిందని రీజన్, ఫస్ట్ ఎందుకు అసలు పెరిగిందా లేదా చెక్ చేస్తాను, తర్వాత ఎందువల్ల పెరిగింది అనేది, లైక్ సిబిపి, ఎల్ఎఫ్టి టెస్ట్, పీటీఐఎన్ఆర్, నెక్స్ట్ మార్కర్స్ ఉంటాయండి యాక్చువల్గా. అవన్నీ చేస్తే మనకి రీజన్ తెలుస్తుంది అనమాట. అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే స్ప్లీన్ పెరగడం అనేది ఏమైనా ప్రమాదకరం అంటారా? స్ప్లీన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా పెరుగుతున్నప్పుడు ప్రాబ్లం. డాక్టర్ గారు ఈ టాపిక్తో మనం నెక్స్ట్ కాలర్ తర్వాత మాట్లాడదాము. రైట్, కోటేశ్వర గారు గుంటూరు నుంచి లైవ్లో ఉన్నారండి. కోటేశ్వర గారు నమస్తే అండి. సో డాక్టర్ గారితో మాట్లాడండి, మీకున్న ప్రాబ్లం గురించి ఆయనతో ఒకసారి డిస్కస్ చేయండి. కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం సార్, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. బాగా నడుము నొప్పి ఇంచుగా ఉంది, కాలు బాగా నడుము నొప్పి వస్తుందంటండి. ఓకే, సో కొంచెం మీరు పెద్దగా మాట్లాడగలరా? కాలు బాగా అరికాలు మంటలు బాగా నొప్పి వస్తుంది. అరికాలు మంటలు. ఓకే, ఇంకా అండి? పెద్దగా మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, కోటేశ్వరరావు గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మాట్లాడితే డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పవచ్చు, ఆయన తొందరగా మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతారు. అదే అరికాలు మంటలు బాగా కాళ్ళు చేతులు. ఓకే అండి, మీకు షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? డయాబెటిక్ అండి మీరు? డయాబెటిక్ లేదండి, తక్కువ. అంటే మీరు షుగర్ పేషెంటా అని అడుగుతున్నారు డాక్టర్ గారు? కాదమ్మా. ఓకే ఓకేనండి. ఓకే, మామూలుగా ఈ అరికాల్లో మంటలు ఇవన్నీ ఏమైనా ఇబ్బంది వస్తే, నడువు నొప్పి అంటే మనకి ఏమైనా విటమిన్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నప్పుడు వస్తుందండి. విటమిన్స్ ఏమైనా మీ బాడీలో తక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ అండి. వేరే పొట్ట నొప్పి అట్లా ఏం లేదు కదండి? గ్యాస్ కొంచెం నొప్పిగా ఉంది. తేనుపులు ఎక్కువ వస్తున్నాయా అండి? పొట్ట అంతా బెలూన్ లాగా టైట్గా అనిపిస్తుందా? అది మనకి గ్యాస్ట్రిక్ సమస్య అండి, అది వేరు ఇది వేరు అనమాట. సో దానికి గ్యాస్కి టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? అయినా కూడా మీకు తగ్గకపోతే ఒకసారి స్కానింగ్ అను మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అయిపోతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు స్ప్లీన్ అనేది ప్రమాదకరమా అనేది కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో దీన్ని ప్రమాదం అంటారా, లేకపోతే మనము మెడిసిన్స్తోనే క్యూర్ చేసుకోవచ్చు అంటారా? జనరల్గా మనకి స్ప్లీన్ అనేది ఫస్ట్ ఎందుకు పెరిగింది అనేది రీజన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఫస్ట్ ఓన్లీ ఏంటంటే సపోజ్ వేరే లింఫ్ నోడ్స్ అన్నీ పెరిగాయి, మనకి ఆ లింఫ్ నోడ్స్ టెస్ట్ చేస్తామండి, బయాప్సీ తీస్తామన్నమాట. ఆ బయాప్సీలో కనుక మనకి లింఫోమాస్ కానీ సిఎంఎల్ అని చెప్తామని, లుకేమియాస్ అనమాట, అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి సపోజ్, అప్పుడు మనం బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డైరెక్ట్గా స్ప్లీన్ని అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లింఫ్ నోడ్స్తో పాటు స్ప్లీన్ కూడా తగ్గిపోతుంది. అట్లా కాకుండా గట్టిగా స్ప్లీన్ బాగా పెరిగిందండి, మనకి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము. బ్లడ్ టెస్ట్ అన్నీ చేసిన తర్వాత మనకి మైలోఫైబ్రోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే మన బోన్ మ్యారోకు సంబంధించినటువంటి లోపల అసలు ఉండాల్సిన సెల్స్ అక్కడి నుంచే మనకి జనరేషన్ అనమాట. ఈజ్ ఎ జనరేటర్ బోన్ మ్యారో అనమాట. అందులో ఏంటంటే మొత్తం ఫైబ్రోసిస్ అయిపోతుంది, అంటే మొత్తం సెల్ అంతా పోయి ఓన్లీ స్టాండ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఏంటంటే మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. అట్లా ఏం లేదు, ఓన్లీ ఏ కండిషన్ లేదు, స్ప్లీన్ మాత్రమే పెరిగింది అనుకుందాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం సర్జరీ చేసి స్ప్లీన్ తీసేస్తామన్నమాట. తీసేటప్పుడు ఎప్పుడు ఏంటంటే మనం హెమటాలజిస్ట్ డాక్టర్ ఉంటారు, అంటే ఓన్లీ బ్లడ్ సెల్కి సంబంధించిన డాక్టర్, ఆయన మనకి కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఓకే, ఈ కండిషన్ స్ప్లీన్ వల్ల వచ్చింది అని మనకి కన్ఫర్మ్ చేయాలి. ఓకే సార్, ఒకసారి కాలర్తో మాట్లాడదాం. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. అదేండి, ఇప్పుడు మీరు అన్నారు కదండి, ఇప్పుడు నెక్ లో ప్రాబ్లం ఉందా, దాన్ని చెక్ చేసి బెడ్ నిద్రంతా అన్నారు కదండి. అవునండి. అంటే నెక్ అంటే ఏంటి, నాకు డిస్క్ కంప్లైంట్లు గట్రా ఉంటే అది పెరిగి పియోగరీతే అప్పుడు దాన్ని బెడ్ గదిరం నెక్ చెప్తారండి. కాదు, మెడ దగ్గర మనకి డాక్టర్ గారు టెస్ట్ చేస్తారండి. అక్కడ గవద బిళ్ళల్లాగా చిన్న చిన్న గెడ్డలు ఉంటాయి అన్నమాట.
ఆయ్. ఆ గెడ్డలు ఎక్కువ ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి మెడ దగ్గర. అదే సార్. మెడకాను మనకి చెస్ట్ ఉంటుంది కదండి, అక్కడ ఉంటాయి అన్నమాట. అవి డాక్టర్ గారు చెక్ చేసి అవి ఏమైనా డౌట్ఫుల్ అనిపిస్తే అక్కడి నుంచి బయాప్సీ చేస్తామన్నమాట. చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే ఇప్పుడు డిస్క్ కంప్లైంట్ కి దానికి సంబంధం లేదు కదండి సార్? ఏదండి, ఏ కంప్లైంట్కి? అంటే డిస్క్ కంప్లైంట్ ఉంటాయి కదండి, డిస్క్ డిస్క్ సంబంధించిన కంప్లైంట్. డిస్క్ కంప్లైంట్కి దానికి సంబంధం లేదండి. అంటే మీరు చెప్తుంది ఏంటంటే మెడ దగ్గర గడ్డగట్ల కన్నా ఉండి లివర్ అది సిఓ పెరిగితే దానికి గడ్డగడ్డ లక్షణాలు ఉన్నట్టండి. అవునండి. అది క్యారెక్టర్ చేసుకున్నామని చేయమాట అండి. ఇప్పుడు లివర్ టెస్ట్ చేసుకున్నాం కదా, మనకు అంత తెలిసిపోతుంది కదండి మొత్తం. మొత్తం బయాప్సీ చేస్తే మీకు అంతా తెలిసిపోతుందండి. అదండి అర్థమైంది. ఓకేనండి. ఓకే, నమస్తే సార్. నమస్తే రైట్. అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు అంటే ఇప్పుడు స్ప్లీన్ పెరిగినప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. డైరెక్ట్గా స్ప్లీన్కి క్యాన్సర్ రావడం చాలా రేర్ పాసిబిలిటీ మేడం. ఎందుకంటే యాక్చువల్గా స్ప్లీన్లో సపరేట్గా ఒక టిష్యూ లాగా ఏమి ఉండదండి. ఒక బ్లడ్ వెజల్ ఉంటుంది, అందులో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంటాం, డయాలసిస్ టైప్లో, మిషన్ టైప్లో ఉంటుంది యాక్చువల్ అనమాట. సో కానీ ఏంటంటే వేరే చోట క్యాన్సర్ వచ్చినవి స్ప్లీన్కి మెటాస్టాసిస్ అని చెప్తారండి. స్ప్లీన్ అంటే ఎందుకంటే చెప్పాను కదా, మన ప్రతి రక్తకణము ప్రతిదీ కూడా స్ప్లీన్లోకి ఒకసారి ఎంటర్ అవ్వాలి, రోజుకి ఒకసారి అయినా సరే అట్లీస్ట్ సర్క్యులేషన్లో. సో వేరే చోట మనకు కనుక క్యాన్సర్ వస్తే, లైక్ కామన్గా వచ్చేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్. అవి ఏం చేస్తాయంటే అవి మనకి స్ప్లీన్కి స్ప్రెడ్ అవుతాయి, దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఆ కండిషన్లో మనం ఏం చేయడానికి ఏముండదు. అట్లా కాకుండా డైరెక్ట్గా స్ప్లీన్కి క్యాన్సర్ రావడం అనేది చాలా తక్కువ. కామన్గా వచ్చే కండిషన్ పేరు ఏంటంటే లింఫోమాస్ అంటే బ్లడ్ క్యాన్సర్, లుకోమియాస్, బ్లడ్ క్యాన్సర్, వీటికి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంకొక వెరీ రేర్ పాసిబిలిటీస్ అంటే సార్కోమాస్ అనమాట. లైక్ సార్కోమా అంటే ఏంటంటే మనకి బ్లడ్ సెల్ కాదు, టిష్యూ నుంచి వస్తుంది అనమాట. దానికి మనం సర్జరీ చేస్తాము. సో క్యాన్సర్ స్ప్లీన్లో వచ్చిన కండిషన్లో సర్జరీ చేయడం అనేది లాస్ట్ పాసిబిలిటీ వస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారా, ఆయనతో ఒకసారి మాట్లాడండి. ఓకే డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మా. సార్, నాకు ఎండోస్కోపీ అయింది, కామెర్లు ఉన్నాయని చెప్పారు. ఓకేమా. 4 నెలల నుంచి పడుతుంది. అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా మెడిసిన్ వేసుకోవాలా, అలా తగ్గిపోద్దా అని? ఇప్పుడు 4 నెలల నుంచి క్యాన్సర్ మళ్ళీ మన జాండీస్ టెస్ట్ చేయించారా? చేపించామండి. మళ్ళీ చేపిస్తే పర్లేదమ్మా, తగ్గిందని చెప్పారు. మామూలుగా ఏంటంటే జాండీస్ కంప్లీట్గా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. స్కానింగ్ ఏమైనా చేయించుకున్నారా, అల్ట్రాసౌండ్? చేశారు సార్. అందులో లివర్ అంతా బాగానే ఉందని చెప్పారా? కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు సార్. ఓకే మా. ఇప్పుడు ఎంత ఉంది మా మీకు జాండీస్? 1 పాయింట్ సార్. 1 పాయింట్ ఏముండదమ్మా, ప్రాబ్లం ఏం లేదు, తగ్గిపోతుందిలేండి. ఓకే సార్. ఓకేనా. మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు. 1 పాయింట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, మన బాడీ తగ్గించేసుకుంటుంది. పీరియడ్స్ కూడా 2 మంత్స్ నుంచి 2 మంత్స్ వచ్చినాయి సార్, తర్వాత ఈ మంత్స్ రావట్లేదు సార్ మళ్ళీ. ఓకేనా. పీరియడ్స్ 3 మంత్స్ నుంచి రావట్లేదా? 2 మంత్స్ వచ్చేసినాయి, ఈ మంత్ రాలేదు సార్ మళ్ళీ. ఓకే. మామూలుగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నప్పుడు పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే కొంచెం అటు ఇటుగా వస్తాయి మా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే సార్. 1 నెల చూడండి, లేకపోతే ఒకసారి గైనకాలజీ డాక్టర్ గారిని కలవండి మా. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సార్ ఇందాక థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్, కొండలరెడ్డి గారు. నమస్తే అండి కొండలరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు ఒక 7 మంత్స్ 8 మంత్స్ జాండీస్ వచ్చాయి సార్. ఓకేనండి. అయితే అది 10 వరకు పోయింది. హలో, చెప్పండి. అయితే నాకు ఇట్లా అది దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఈ లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి కొంచెం సీరియస్ అయింది సార్. ఓకేనండి. అయితే మళ్ళీ తగ్గింది. తగ్గినాక ఎప్పుడు ఇండైరెక్ట్ 2 వరకు ఉంటుంది, డైరెక్ట్ తక్కువ ఉంటుంది సార్. ఇండైరెక్ట్ కొంచెం 2 వరకు ఎప్పుడు ఉంటుంది అది. ఓకేనండి. ఓకే. తగ్గట్లేదు. టాబ్లెట్ అయితే సార్ అది 300 mg. ఓకేనండి. అర్సోకాల్ 300 mg చేస్తుంటారు. 300 mg వాడుతున్నా డైలీ, పొద్దుగాల ఒకటి నైట్ ఒకటి. ఓకేనండి. నాకు థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంది సార్. నాకు హైపర్ థైరాయిడ్ ఉంది నాకు. హలో, మీరు అల్ట్రాసౌండ్ చేయించుకున్నారా అండి? సార్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఏమైనా చేయించారా పొట్టకి? చేయించాను సార్. ఫస్ట్ లో డ్రింక్ చేసేవాడిని సార్, డ్రింక్ బంద్ చేస్తాను, మొత్తం బంద్ చేసిన 7 నుంచి. ఓకేనండి. ఓకే. అయితే లివర్ ఉబ్బిస్తున్నారు అప్పుడు. అవును. మళ్ళీ నార్మల్ అయిందన్నారు. మళ్ళీ అంటే నార్మల్ వచ్చింది. గాలిగాడలో స్టోన్ ఉందన్నారు సార్ 7 mm. ఓకేనండి. ఈ నొప్పి అయితే ఇప్పుడు రాలేదు, ఇంతవరకు నొప్పి వస్తలేదు. ఓకే. ఓకే.
అలా ప్రాబ్లం వస్తే టెస్ట్ చేస్తే తెలిసింది అది ఉందని. ఓకేనండి. అది తీయించుకోవాలా ఏం అవసరం లేదా? ఇది ఎప్పుడు 2 ఉంటదంటే మళ్ళీ ఇక్కడ కలిసి అట్లా అది ఉంటుంది ఇండైరెక్ట్ అంటున్నారు సారు. ఓకే, కొంతమందిలో ఇండైరెక్ట్ 1.8 నుంచి 2 వరకు ఉంటుందండి. అదే నార్మలే. అది ఉంటది, అది పెద్ద అది కొంచెం జెన్యున్ అట్లా వస్తుంది ఉంటది అని అన్నాడు సారు. అవునండి, అవును. అంటే నాకు వేరే హెల్త్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు, అన్నం అరుగుతుంది, ఆకలి అవుతుంది, అదొక్కటే అది అది తగ్గట్లేదు అంతే ఉంటుంది సార్. అది అంటే 1, 2, 3 అట్లా ఉంటుంది, నాకు తగ్గుతుంది అంతే. మీరు ఆల్కహాల్ బాగా తీసుకున్నారా అండి ఇంతకుముందు? అప్పుడు తీసుకున్నాను సార్, ఇప్పుడు 7 months. అదేనండి, మీరు ఒక 2-3 మీరు మీ జాండీస్ కంప్లీట్గా నార్మల్ అవ్వాలంటే 2-3 సంవత్సరాలు పడుతుందండి మీకు ఇంకా. ఇట్లనే కంటిన్యూ చేయాలి? అవును, అవును. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కొంచెం లివర్ ఖరాబ్ అయింది కదా, అది నార్మల్కి రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీకు 2 వరకు నార్మలేనండి, కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం టైం పడుతుంది అందరిలాగా నార్మల్ రావాలంటే. అంటే ఇప్పుడు ఇంకా నేను అంటే నాన్ వెజ్ తీసుకుంటలేను సార్ మామూలుగా. నాన్ వెజ్ అంటే ఫ్రై ఐటమ్ లా తినొద్దు, నార్మల్గా తినండి. ఓకేనండి, ఏముండదండి కంగారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ కొండల రెడ్డి గారు. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. శివశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, డాక్టర్ గారు నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి సార్. నాకు ఛాతీ మీద, ఈ పొట్ట భాగంలో బొడ్డు చుట్టూ, వీపు మీద గడ్డలాగా ఉన్నాయి సార్. అవి ఓకేనండి. ఏంటంటే ఇక్కడ ఈ చెంప మీద నవర కింద, చెవు కింద, చింత కింద లాగా, లబ్బర్ కింద లాగా ఉండి చానాలు 2 years వరకు నొప్పి లేకుండా ఉంది. పెళ్లిగా ఇంత లావన వాసిపోయి బాగా ఇబ్బంది పెట్టింది సార్. అది అట్లా అక్కడక్కడ ఉన్నాయి. నాకు భయం కోసం మిమ్మల్ని. అది ఏం లేవండి, కొవ్వు గడ్డలు అంటాము, లైపోమా అంటాము. ఆపరేషన్ చేసి తీసేసారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అన్నారు. ఓకే, ఇంకా లోపల బొడ్డు చుట్టూ అక్కడక్కడ ఉన్నాయి సార్. అవి కొవ్వు గడ్డలేనండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా గడ్డ మీకు ఇబ్బంది పెడితే సర్జరీ చేయించుకోండి. హలో హలో సార్, చెప్పండి సార్. అవి కొవ్వు గడ్డలు అండి, లైపోమాలు అంటాము. ఏదన్నా గడ్డ మీకు ఇబ్బంది అనిపించింది అనుకోండి, ఆ గడ్డ వరకు తీపించుకోండి చాలు. ఓకేనండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివశంకర్ గారు. సార్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అంటే క్యాన్సర్ వస్తుంది, ఒక ఏదైతే మనం డిస్క్ ఉంటుంది దాన్ని తీసేయాల్సి ఉంటుంది అని చెప్పారు కదా. సో అది తీసేసినప్పుడు మనకి కంప్లీట్గా క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుంది అంటారా? క్యాన్సర్ అనేది డైరెక్ట్గా స్ప్లీన్కి వచ్చే వెరీ రేర్ కండిషన్ అండి, లైక్ సార్కోమాస్ లాగా అనమాట. అవి మనం చేసిన తర్వాత బయాప్సీ పంపిస్తాము. సపోజ్ బయాప్సీలో కీమోథెరపీ యూజ్ చేయాల్సి వస్తే కీమోథెరపీ యూజ్ చేస్తామండి. కీమోథెరపీ యూజ్ చేయాల్సిన అవసరం కొన్ని కండిషన్స్లో ఉండదన్నమాట. అప్పుడు మనకి కంప్లీట్గా క్యూర్ అయినట్టు. అట్లా కాకుండా వేరే ఆర్గాన్ నుంచి, లైక్ బ్రెస్ట్లో క్యాన్సర్ ఉందండి, అది మనకి స్ప్లీన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, దట్ ఈజ్ మొత్తం కంప్లీట్ స్టేజ్ 4 అనమాట. వాళ్ళకి మన కీమోథెరపీ ఏంటంటే పాలియేటివ్ అంటాం, జస్ట్ మన లైఫ్ని ప్రొలాంగ్ చేయడం కోసం అనమాట. సో వాళ్ళు లైఫ్ సర్వైవల్ పెద్ద ఏమీ ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉండవు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి స్ప్లీన్ పెరిగినప్పుడు దానివల్ల ఏమన్నా రక్తస్రావం జరగడం కానీ అలా లీక్ అవ్వడం కానీ ఏమైనా జరుగుతుందంటారా? జనరల్గా స్ప్లీన్లో మనకి ఎంత కెపాసిటీ బ్లడ్ అయినా సరే రిజర్వ్ చేసుకుంటుందండి. సైజ్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉండాల్సిన ఆర్గాను ఆల్మోస్ట్ రైట్ సైడ్ పొట్టంతా స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఓకే స్ప్లీన్. ఏమి సడన్గా రప్చర్ అవ్వడం జరగదండి, స్పాంటేనియస్ రప్చర్ అవ్వడం జరగదు. కానీ చాలాసార్లు ఏంటంటే మనకి ట్రామా అంటాం అనమాట. అంటే మనకి యాక్సిడెంట్స్ అయ్యాయనుకోండి, మన పొట్టలో ఫస్ట్ డ్యామేజ్ అయ్యే ఆర్గాన్ స్ప్లీన్. ఎందుకంటే దానికి స్ట్రక్చర్ ఏమి ఉండదు, ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండదు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మన ట్రామా పేషెంట్ వచ్చారనుకోండి, ఒకళ్ళు ఎవరైనా పొట్టలో దెబ్బ తగిలిందంటే మనం ఫస్ట్ స్కాన్ చేస్తాం. ఆ స్కానింగ్లో కనుక స్ప్లీన్ ఇంజురీ అయిందనుకోండి, డైరెక్ట్గా సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనము హిమోడైనమికల్ స్టెబిలిటీ చూస్తాం, అంటే పల్స్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎలా ఉంది చెక్ చేస్తాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, మనం మెడిసిన్స్ యూస్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఆ పేషెంట్కి బాగా బ్లీడ్ అయ్యింది, మనం ఒక 2 రక్త ప్యాకెట్లు ఎక్కించాము, బ్లడ్ ఎక్కించాము, బీపీ ఏమి స్టేబుల్గా అవ్వట్లేదు, అతనికి మనం సర్జరీ చేసి స్ప్లీన్ తీసేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సార్. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో ఆయనతో మాట్లాడండి. రవీంద్ర గారు మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే మేడం, నాకు లివర్ కూడా పొట్ట ఉబ్బింది. ఓకే అండి. ఉబ్బి మొత్తం శరీరంతో వాపుతాను, అదే లివర్ ఏమైనా అయిందా అనే ఒక బాధ. లివర్ దగ్గర పొట్ట ఉబ్బింది అంతే కదండి? తీసుకుంటా.
ఏమండి డ్రింక్ తీసుకుంటారా? ఆ, ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలండి. డైరెక్ట్ మనము పైన చూసి చెప్పడానికి అవ్వదన్నమాట. రవీంద్ర గారు వినిపిస్తుందా? అంతేనండి, ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. తీసుకున్నా పొట్టకి ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది నిజంగా లివర్ పెరిగిందా లేకపోతే వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా అని. ఓకే, అంటే అంటే అల్ట్రాసౌండ్ దేని ప్రాబ్లం సార్? అల్ట్రాసౌండ్. ఈ పొట్ట చుట్టూ మొత్తం అదే అండి రవీంద్ర గారు, ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో అల్ట్రాసౌండ్ ఒకసారి చేయించుకోమని చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవీంద్ర గారు. సో మనకి అంటే ఇప్పుడు స్పెయిన్ పెరిగినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఒకటి ఇంపార్టెంట్. దాన్ని మనం ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? అంటే యాంటీబయాటిక్స్ కానీ, క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి దానికి సంబంధించిన కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ ఇలాంటివి ఏ టైం నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? జనరల్గా స్ప్లీన్ ఎందుకు పెరిగింది? సపోజ్ మనకి ఇన్ఫెక్షన్ వల్ల పెరిగింది అనుకున్నాం, మలేరియా వల్ల పెరిగింది అనుకోండి, మలేరియా ట్రీట్మెంట్ ఇస్తాం. వైరల్ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల స్ప్లీన్ పెరిగింది అనుకోండి, వైరల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటామండి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా ఎక్యూట్ కండిషన్లో వస్తాయి. వాళ్ళకి మనము ఆ బ్యాక్టీరియాకి ఆ వైరస్కి ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా స్ప్లీన్ తగ్గిపోతుంది. స్ప్లీన్ అనేది ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్ అండి, డైరెక్ట్గా స్ప్లీన్కి ప్రాబ్లం ఎప్పుడు రాదు. ఇంకొకటి ఏంటంటే థర్డ్ కండిషన్ మన ఇండియన్ సెటప్లో ట్యూబర్క్లోసిస్ అనమాట. సపోజ్ మీరు స్ప్లీన్లో ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లం వచ్చింది అని మనకి డౌట్ వచ్చింది అనుకోండి, ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని అందులో నుంచి మనం బయాప్సీ చేస్తామన్నమాట. సపోజ్ మీకు టీబీ అని అనుకుందాము, స్ప్లీన్లో టీబీ అని వచ్చింది అనుకోండి ఒక పేషెంట్కి, టీబీకి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. స్ప్లీన్ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తాము, టీబీ తగ్గిపోతుంది కానీ స్ప్లీన్లో మాత్రం చీమిగడ్డలు అలాగే ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే సర్జరీ చేసి ఏదైతే చీమిగడ్డ ఉందో అక్కడ వరకు రిమూవ్ చేసేస్తాం. ఎందుకంటే స్ప్లీన్ అనేది ఇమ్యూనిటీకి ఇంపార్టెంట్ కాబట్టి స్ప్లీన్ తీయటం అనేది కొంచెం లాస్ట్ పాసిబిలిటీలో పెట్టుకోవడం కరెక్ట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు సార్. యుగంధరి గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు ఉన్నారా? ఆయనతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. యా చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నాకు ఏంటంటే కాళ్ళు నొప్పులుగా ఉంటాయి మేడం. ఎప్పుడైనా డే టైము లేచిన వెంటనే. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు సార్, నాకు మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళు విపరీతంగా నొప్పి పెడతాయి సార్. ఓకే అండి. యుగంధరి గారు వినిపిస్తున్నా అండి సార్ మాట్లాడుతున్నారు? వినిపిస్తుంది సార్. చెప్పండి చెప్పండి. మార్నింగ్ లేచిన వెంటనే కాళ్ళు నొప్పులు పెడతాయి సార్. ఓకే అమ్మా, ఎక్కడ నొప్పి వస్తుంది? మోకాళ్ళ ఎక్కడమ్మా ప్లేస్? కాళ్ళు అంటే మొత్తం అరికాళ్ళు లాస్ట్ కాళ్ళు ఎండింగ్ లో సార్. ఓకేనండి, ఓకే. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం వేరే ప్రాబ్లమ్స్ లేదు సార్. ఓకే ఓకే అమ్మా. కాళ్ళల్లో నరాలు ఏమైనా ఉబ్బుగా అనిపిస్తాయా మీకు? లేదు సార్, అలా లేదు సార్. ఓకే ఓకే, ఓన్లీ చివరి మాత్రమే నొప్పా సార్? షుగర్ లేదు సార్ నాకు. ఓకేమ్మా, ఓకే. మీరు ఒకసారి కాళ్ళకి స్పర్శ అవన్నీ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందమ్మా, నర్వ్ టెస్ట్ అంటాము మేడం. నాకు కింద పాదాలు, అరికాళ్ళు కింద పాదాలు నొప్పెడతాయి. అదేనమ్మా, ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఏమో విటమిన్ B12 కాల్షియం టెస్ట్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుందమ్మా. రైట్, థ్యాంక్ యూ యుగంధరి గారు. సో మొత్తానికి చూసాం కదా, స్ప్లీన్ అనేది కౌంట్ పెరిగితే అంటే స్ప్లీన్ ఆర్గాన్ అనేది పెరిగినప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది కూడా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మీకు కాల్ కనుక లైవ్లో కనెక్ట్ అవ్వకపోతే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీ డౌట్స్ని ఆయన క్లారిఫై చేస్తారు. ఇది ఇవాల్టి మహా హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.